హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఒరే కిక్కు. విషయం ఏంట్రా? చెప్పుకోదగ్గ విషయాలేం లేవు గాని అట్లా సరదాగా పలకరించి పోదామని వచ్చిన మామ. ఇలాంటి నున్నటి గుండు చూసినప్పుడు సటక్కుమని ఒక దెబ్బ దెంగి ఆనం ఎస్కేప్ అవ్వాలనిపిస్తుంది మామ. గులగులేం కాదు గాని ఏదో చిన్నపాటి చిలిపి పని మామ. నమస్తే బఫెల్లో బ్రో. 2 నిమిషాలు పక్క కావచ్చు కదా, చిక్కటి పాలు పిండుకొని పోతా. బెంగర పూక కూసి కారం పెడతా నీ తల్లి. చిన్నప్పుడు స్కూల్లో స్లిప్ టెస్ట్ ఫెయిల్ అయిన పెద్ద బర్లం కాస్తామని గుద్దల్దం చేసేటోళ్ళు మామ. ఇప్పుడు కార్పొరేట్ జాబ్స్ చేసే కంటే 4 బర్రెలు పెంచుకున్న పని బాగుంది మామ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మన చింటుగాడు అయితే గత 2 రోజుల నుంచి ఫుడ్ అయితే అస్సలు ముడతలేడు మామ. ఊరడు ఎక్కడ చక్కెర వచ్చి పడిపోతాడని అట్లా హాస్పిటల్ పట్టుకొచ్చి సూది లేపిస్తుంటే మన చింటుగాడు కోపంలో నర్సగాడి కాయ పట్టేద్దామని చూసిండు. అందుకే మూతికి బుట్టేసి పడది. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కొట్టు డాడీ అంటే నీకే తిండి దనగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా. మన చింటుగాడి సాడ్ ఎక్స్ప్రెషన్ చూడలేక ఒక ఐస్ క్రీమ్ కొని వాడి దిల్ ఖుషి చేసిన మామ. మటన్ షాప్ దగ్గర